కాంగ్రెస్ పార్టీ చేస్తున్న జనహిత యాత్రకు పబ్లిక్ల స్పందన మత్తుగొత్తాంది. మా దగ్గర చేసిన యాత్రకు కూడా జనం చాలా మంది వచ్చిర్రు. రేవంత్ రెడ్డి సంక్షేమ పథకాలు మస్తుగున్నాయని అంటుర్రు. ఇక బీసీలకు 42% రిజర్వేషన్ విషయంలో తెలంగాణ సర్కార్ ఢిల్లీ స్థాయిలో పోరాటం చేస్తున్నది కదా, ఏమైతుందో చూడాలే. సంక్షేమ పథకాలే కాదు, రాష్ట్రాన్ని ప్రగతి పదంలో కూడా నడిపిస్తుండు. 3 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినాయి, ఉద్యోగాలు కూడా మస్తుగిత్తాండు. ఇక అప్పట్లో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చేసింది కదా, గట్లనే ఇప్పుడు జనహిత యాత్ర చేస్తున్నారన్నట్టు. ప్రభుత్వ పథకాల గురించి జనానికి చెప్పుడు మంచిగానే ఉందిలే. ఇక మన రేవంత్ అన్న సర్కారు రాష్ట్రంలో కనీసం ఇంటికొకరికి ఏదో ఒక పథకాన్ని ఇచ్చింది. అందుకే కాంగ్రెస్ అంటేనే ప్రజలతోని ప్రజల కోసం ఉండే పార్టీ అన్నట్టు. రేవంత్ సర్కార్ అంటే ప్రజల కష్ట సుఖాల్లో భాగం పంచుకునే ప్రజా సర్కార్ అన్నట్టు. అంతేకాదు, బీసీలకు 42% రిజర్వేషన్ ఇచ్చే బిల్లుల ఆమోదం కోసం కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు ఢిల్లీ కూడా పోతుర్రంట కదా. మరి మా వాళ్ళు ఏం చేస్తారో, మా వాళ్ళు కూడా పోతారో పోరో. అంటే బీసీ రిజర్వేషన్ల అమలుకు కేంద్రం సచ్చినట్లు సపోర్ట్ చేయాల్సిందే. అంతేకాదు, దేశమంతా అమలు చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ కూడా చేస్తోంది. అందుకేనేమో పేదల పక్షానుండేది ఎప్పటికీ కాంగ్రెసే. ఇక నేను కూడా పార్టీ మారుడు పక్కా.